అందరికీ హాయ్ అండి. నేను బీటెక్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత టీవీలో జబర్దస్త్ చూస్తున్నప్పుడు అందరూ ఒకలా చేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం స్పెషల్గా చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి పేరే గెటప్ శ్రీనన్న. నాకు జబర్దస్త్లో అవకాశం వచ్చేలా చేసింది అభి అన్న అయితే, ఆ జబర్దస్త్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది మాత్రం గెటప్ శ్రీనన్ననే. అలాంటి శ్రీనన్న ఈరోజు రాజు యాదవ్ అనే ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తూ మీ ముందుకి మే 24న థియేటర్స్లోకి వస్తున్నాడు. కాబట్టి పెద్ద స్క్రీన్ మీద కూడా మా శ్రీనన్నకి సూపర్ సక్సెస్ ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ సినిమా ప్రివ్యూ చూడడం జరిగింది. ముఖ్యంగా లవ్, ఫన్ను వీటన్నిటితో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే ఒక 30 మినిట్స్ ఒక మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు యాదవ్ అనే క్యారెక్టర్ మన మైండ్లో అలా ఉండిపోతుంది, మన మనసుల్లో అలా ఉండిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ 30 మినిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మే 24th రాజు యాదవ్, గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాజు యాదవ్ సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉందో, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ రైడ్లోకి తీసుకెళ్ళనమాట. అండ్ క్లైమాక్స్ అయితే గనక నాకు తెలిసి ఎవరు చూసినా సరే 200% యూ షుడ్ హ్యావ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. కంపల్సరీగా అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. సో అందరూ కూడా దయచేసి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ శ్రీనా ఎరగొట్టేసేవరా. అండ్ చారి గారు డైరెక్షన్ ఫెంటాస్టిక్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ మేక్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. మా రాజు యాదవ్కి అండ్ కంప్లీట్ టీమ్కి కంగ్రాచులేషన్స్. మా బెస్ట్ ఫ్రెండ్, మా గ్యాంగ్లో ఒక మెంబరు ఓ మంచి సినిమా తీసినప్పుడు మా అందరికీ చాలా గర్వంగా ఉంటుంది, మా అందరికి చాలా ఆనందంగా ఉంటుంది. బట్ బేసిక్గా ఇంత మంచి టీంతో కలిసి పనిచేశారు. అండ్ మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అండ్ మేమంతా ఎదురు చూస్తున్నాం ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని. కానీ మా అందరికీ చాలా బాగా నచ్చింది. బట్ ఇలాంటి మంచి నటుడు, మంచి యాక్టర్, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలని మేమంతా కోరుకుంటున్నాం. వండర్ఫుల్ టీమ్ వర్క్ చేశారు ఈ సినిమాలో, అందరు కలిసి సూపర్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇది డెఫినెట్లీ మన ఏరియాలో కుర్రాడిదో లేదా మనకు తెలిసిన వాళ్ళ కథో డెఫినెట్గా ఈ కథ అందరికీ టచ్ అవుతుంది. అండ్ వండర్ఫుల్ మెసేజ్ త్రూ ద ఫిలిం. సో ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి సినిమా అందించినందుకు. మే 24th ఇన్ థియేటర్స్. చిన్న స్క్రీన్లో అందరిని ఎప్పుడు నవ్విస్తుండేవాడు. సో బిగ్ స్క్రీన్లో ఇప్పుడు నవ్విస్తూ మిమ్మల్ని అందరూ ఏడిపించాడు. రాజు యాదవ్ క్యారెక్టర్ నాకు తెలిసి ఇప్పుడు కూడా మనస్ఫూర్తి చెప్తాను. సో రైట్గా థ్యాంక్స్ సార్. అంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి మా శ్రీను సెలెక్ట్ చేసినందుకు చాలా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వాడి తప్ప ఎవరూ చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నాడు. మా శ్రీను చూస్తుంటే ఫస్ట్ టైం నాకు అరే ఏంటి ఇలా ఏడిపిస్తున్నాడు అంటే, ఇన్నోళ్ళు పక్కన కూర్చున్నాడు తప్పుడు గెటప్ చూస్తున్న నవ్వేవాడిని. సో నన్ను సెకండ్ హాఫ్ నుంచి ఒక వేరే ట్రాన్స్ తీసుకెళ్ళిపోయి అయ్యో నా నిజంగా వీడు నా ఫ్రెండ్కి ఇది అయ్యింది అనే ఫీల్ నాకు తెప్పించినట్టే. అది యాక్టింగ్ ద్వారా అవుతుంది ఆ ఫీల్. మా ఆర్టిస్ట్లా చూడదు, అంటే నా ఫ్రెండ్కి ఇది అయ్యింది అనే ఫీల్లో తీసుకెళ్ళాడు. అంత బాగా చేశాడు. ఐ లవ్ యూ, సక్సెస్, ఆల్ ద బెస్ట్. సాధారణంగా ఒక ఆర్టిస్ట్ ని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ చాలా కొన్ని సందర్భాల్లోనే ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటే పక్క వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ కోవకు చెందిన ఆర్టిస్ట్ మా గెటప్ సేను. చాలా లైటర్ వేలో స్టార్ట్ అయిన ఈ సినిమా చివరికి వచ్చేటప్పటికి చాలా చాలా హెవీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. ఆల్రెడీ ట్రైలర్ అప్పుడే చెప్పడం జరిగింది సినిమా అంతా నవ్వుతూ ఉంటాడని. ఇది ఏ ఆర్టిస్ట్ కి అంత ఈజీగా సాధ్యమైన విషయం కాదు. అండ్ కృష్ణమాచారి గారు మీ ఫస్ట్ పిక్చర్ అనుకుంటా, అమేజింగ్ జాబ్. ఖచ్చితంగా చిన్న సినిమా అయినప్పటికీ అందరూ వచ్చి చూసి దీని ఒక పెద్ద సినిమా చేయాలని, పెద్ద విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో కానీ చాలా గొప్ప సినిమాలు వస్తాయి. 7G బృందావన కాలనీ లాగా గుర్తుండిపోతాయి. ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ చూస్తే బేసికల్గా ఇలా ఒక 2 నిమిషాలు పెడతారు, 5 నిమిషాలు పెడతారు, కానీ 2 గంటలు ఇలా ఉండి ఎంత అద్భుతంగా చేశావు సీను. చాలా గ్రేట్. ఇలాంటి సినిమా చూసి ఒక 20 మినిట్స్ క్లైమాక్స్ మిస్ అవ్వద్దు అసలు. చాలా గొప్ప సినిమా తీశారు శ్రీను. డైరెక్టర్ డల్లింగ్ చాలా బాగా తీశాడు. డల్లింగ్ చాలా క్లైమాక్స్ అదిరిపోయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. రాజు యాదవ్ టీమ్ నిజంగా సినిమా చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంది సినిమాలో. ఒక హానెస్ట్ రాజు యాదవ్ లవ్ స్టోరీ ఇది. ఇలాంటి రాజు యాదవ్లో గల్లికొకరు ఉంటారు. ఒక 20 మినిట్స్ సినిమా క్లైమాక్స్లో అద్భుతం అసలు. విష్ యూ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారికి అండ్ హీరోకి, మా హీరోకి, మా ప్రొడ్యూసర్కి
అండ్ ఆల్ ఆఫ్ ద టీమ్. సూపర్ అండి, సినిమా చాలా బాగుంది. గెటప్ సీన్ గారి యాక్టింగ్ అంటే ఆయనలో మంచి ఫైర్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అయినా చాలా ఛాలెంజింగ్గా చేశారు. రాజు యాదవ్గా ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తారు, సెకండ్ హాఫ్ అంతా మన ఏడిపిస్తారు. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. వెరీ గుడ్, ఫీల్ గుడ్ మూవీ. బాగుందండి సినిమా. రాజు యాదవ్ చూసాను, చాలా బాగుంది. బాగా చేశారన్న మీరు. ఒక అద్భుతమైన సినిమా తీశారు. అండ్ లాస్ట్ ఒక 40 minutes నిజంగా ఆ క్యారెక్టర్స్ చూస్తే సొంత ఫాదర్ సొంత తల్లిని చూసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ కృష్ణమాచార్య గారు అండ్ అన్న, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది సినిమా. రాజు యాదవ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారన్న. నిజంగా కొంచెమన్నా ఇట్లా నవ్వు పెట్టుకొని ఇట్లా ఉండడం అంటే అసలు నిజంగా పాసిబుల్. అసలు అది క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది, నిజంగా చాలా ఎమోషన్ అయిపోయాను. ఇప్పుడే రాజు యాదవ్ అని మూవీకి వచ్చాం. ఇప్పుడే మూవీ అయిపోయింది. మా గెటప్ సీన్ గాడు అదర్ కూడా సార్ సినిమాలో ఆడ 1 man షో. ఆనెస్ట్లీ బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు అసలు పిచ్చెక్కింది. క్లైమాక్స్ అయితే లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. అంటే వాడు పర్ఫార్మెన్స్ గ్రేట్ యాక్టర్. మా గెటప్ సీన్ గారికి సినిమా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హీరోయిన్ అంకిత చాలా బాగా చేసిన అమ్మాయి, చాలా బాగుంది కూడా. డైరెక్టర్ గారు కృష్ణమాచార్య గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాజు యాదవ్ మూవీ చూడటం జరిగింది ఇప్పుడే. సీను మెయిన్ లీడ్ గా చేశాడు, చాలా బాగా చేశాడండి. అంతసేపు నవ్వుతూ ఉండడం, హోల్డ్ చేయడం, ఒకే ఎక్స్ప్రెషన్ సినిమా అంతా ఇవ్వడం చాలా కష్టం. అది మెయింటైన్ చేశాడు. సో తను ఎంత టాలెంటెడ్ మనం ఆల్రెడీ చూసాం. సినిమా అంతా కూడా తను క్యారీ చేశాడు. 1 man షో. సీను ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ కృష్ణమాచారి గారికి, హర్షవర్ధన్ రామేశ్వర్ గారి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. హీరోయిన్ గా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టూ ఎమోషనల్, టూ గుడ్. అండ్ సీను గారు ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. అసలు హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అదిరిపోయింది. నేను ఎంత నవ్వుకున్నానో అంత హెవీ హార్ట్ తో ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ రాజు యాదవ్. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ మూవీ ఫస్ట్ డే నేను చూసినందుకు. జనరలీ నేను ఒక అఫీషియల్ ప్రివ్యూకి రావడమే చాలా తక్కువ. అది కూడా ఒక సినిమా అయిన తర్వాత మాట్లాడదాం అనేది చాలా చాలా తక్కువ. ఈ సినిమా నిజంగా చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సినిమా చూడండి, ఎస్పెషల్లీ లాస్ట్ 25 minutes. మీరు కనుక యాడ్ అవ్వకుండా ఇంటికి వెళ్తే కనుక డెఫినెట్గా నేను ప్రొడ్యూసర్కి చెప్తాను తన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి ఆడియన్ది. నాకు తెలిసి ఇట్లాంటి ఫీలింగ్ నాకు 7 బృందావన్ కాలనీ చూసినప్పుడు వచ్చింది. ఆ సినిమాకి నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత గట్టిగా కనుక మళ్ళీ తగిలింది నాకు. ఈ మధ్యలో ఒక బేబీ సినిమా, నా ఫ్రెండ్ ఎస్కేని తీసిన బేబీ సినిమా, దాని తర్వాత నిజంగా అంత మంచి ఫీలింగ్ లాస్ట్ 25 minutes రన్నింగ్లో అంత మంచి ఫీలింగ్ దొరికింది ఈ సినిమా నాకు. 100% రండి, చూడండి. దీంట్లో గెటప్ శ్రీను మీకు నెక్స్ట్ నుంచి తన పేరు రాజు యాదవ్ గా మారుతుంది. గెటప్ సీన్ నుంచి అంత లోపలికి వెళ్ళిపోయాడు క్యారెక్టర్ లోని. నిజంగా ఎస్పెషల్లీ డైరెక్టర్ ఫస్ట్ టైం చేశాడు కదా, ఎట్లా చేస్తున్నాడు అని ఫస్ట్ హాఫ్ నిజంగా హానెస్ట్ గా నేను ఏంటంటే జడ్జిమెంటల్ గా చూసుకుంటూ వెళ్ళాను. సెకండ్ హాఫ్ వెళ్ళినప్పటికీ నేను ఒక ప్రొడ్యూసర్ గా మర్చిపోయి ఒక ఆడియన్ గా ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంది. లాస్ట్ సెకండ్ హాఫ్ లో 25 minutes అయితే ఆల్ ది బెస్ట్. ఇంత మంచి సినిమా తీసినందుకు ఈ టీమ్ మాత్రం డెఫినెట్లీ దే డిజర్వ్ ద సూపర్ హిట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆడియన్స్ అండి. నా రిక్వెస్ట్ ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమాను కాకుండా ఇది చాలా మంచి సినిమా. ఇది వచ్చి చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీరు ఏమంటారో, మీరు ఎట్లాగా సోషల్ మీడియాలో బాగోపోతే ఏకుతారని నాకు తెలుసు. ఇది మాత్రం మీరు ఏకే సినిమా కాదు. డెఫినెట్గా మీరు సోషల్ మీడియాలో దీని గురించి 100% అప్రిషియేట్ చేయగలిగిన సినిమా. డెఫినెట్గా రండి, సినిమాని చూడండి. థ్యాంక్ యూ.